హాయ్ అండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ సో లాంగ్ టైం కదండి. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. అయితే వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఒక 2 మంచి రెసిపీస్తో వచ్చేసానండి. ఇవైతే మంచి కాంబినేషన్ రెసిపీస్ అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీలో ఎంతమందికి రాగి సంగటి అండ్ చికెన్ కాంబినేషన్ అయితే ఇష్టమో కింద కమెంట్ చేసేయండి. అంటే ఈ పాటికి అర్థమైపోయింది కదా, నేను చూపించేది ఈరోజు రాగి సంగటి అండ్ చికెన్. మీరు అనుకున్నట్టు రొటీన్ స్టైల్లో అయితే అస్సలు ఉండదండి. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ దాకా చూసేయండి. దీన్ని ట్రస్ట్ చేయండి, రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది. డోంట్ మిస్ ఇట్. అయితే దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 1కి 2 సార్లు ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అయితే ఇప్పుడు మీ రుచికి సరిపడా పసుపు అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ సాంబార్ పసుపు అయితే యూజ్ చేస్తున్నాను. తగినంత ఉప్పు, నేనైతే కల్లుప్పు అయితే వాడానండి. మీకు అవైలబుల్గా కల్లుప్పు కనుక లేదు అనుకుంటే సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ మీ స్పైసీ టాలరెన్స్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గరిట ఆయిల్ వేసి 2 స్పూన్ల వరకు పెరుగు అయితే చికెన్కి బాగా పట్టేటట్లు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎప్పుడు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, ఎందుకంటే చికెన్ టెక్స్చర్ అయితే చాలా జ్యూసీగా ఉంటుంది అండ్ సేమ్ టైం మనకి ఉడకడం అయితే చికెన్ చాలా మెత్తగా ఉడుకుతుందండి, బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు అంటే వాటర్ మెలాన్ సీడ్స్ అండి, అన్ని జీడిపప్పు, 1/2 స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని 1 గంట సేపు నానపెట్టుకోవాలండి. మనకి చికెన్ మ్యారినేట్ అయ్యే టైంలోనే ఇవి కూడా నానపెట్టుకుంటే టైం అనేది కలిసి వస్తుంది, ఈ లోపల నానిపోతాయి కూడా. అయితే ఈ లోపల మనం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అయితే ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 గరిట ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత చికెన్కి సరిపడా అల్లాన్ని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 15 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని పొట్టునంతా ఒలిచి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఉల్లిపాయని కూడా పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇంకా మనం గరిటతో ఒకసారి బాగా కలపెట్టుకొని మూత పెట్టి మగ్గనించుకోవాలండి. ఇంకా ఎప్పుడైతే ముక్కలు కొంచెం కొంచెంగా మెత్తబడుతున్నాయో అప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఆయిల్లో వేసుకొని మగ్గనించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారాక మనం ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకున్న గింజలన్నీ కూడా వేసి, అలాగే మనం వేయించుకున్న ఉల్లిపాయలు, టొమాటోలన్నీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. పేస్ట్ అనేది వీడియోలో చూపించినట్లుగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకోవాలండి. తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి, ఎందుకంటే నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందన్నమాట. సో ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి జీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. చక్కగా మూత పెట్టి మగ్గనించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్లోకి వాటర్ అయితే వస్తాయి కదండి, ఆ వాటర్ అంతా కూడా పోయేదాకా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాల్సి ఉంటుంది.
చికెన్ ఉడికి ఆయిల్ పైకి తేలాలండి. చూసారు కదా ఇలా వీడియోలో చికెన్ ఎంత మెత్తగా ఉడికిందో. ఒకసారి ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న గ్రేవీ పేస్ట్ని అయితే వేసుకొని మీడియం మంట మీద బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అయితే మనం ఆయిల్లో బాగా మగ్గేలా అయితే చూసుకోవాలండి. తరువాత మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో, ఎంత ఎక్కువ కావాలనుకుంటున్నారో వాటర్ తగినట్లుగా పోసుకుంటూ ఉండాలండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ అయితే పోసాను. కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఆయిల్ ఇలా పైకి తేలాక ఇప్పుడు 2 స్పూన్ల వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి దగ్గరికి వచ్చాక కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా కావాల్సినంత కొత్తిమీర పైన టాపింగ్ చేసుకొని తీసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం స్పెషల్ స్టార్ ఐటమ్ రాగి సంగటి ప్రిపరేషన్ అయితే చూసేద్దాం అన్నమాట. ముందుగా దీనికోసం 1 టీ గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఎంత ఎక్కువసేపు నానితే అంత మెత్తగా వస్తుందండి సంగటి. సో బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఒక కుక్కర్ని అయితే తీసుకొని దీనిలోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 1కి 8 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని రుచికి సరిపడా అయితే ఉప్పుని వేసుకొని స్టవ్ మీద పెట్టి 5 నుండి 6 విజిల్స్ రానివ్వండి. ఫ్లేమ్ని అయితే సిమ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తరువాత కుక్కర్ మూతను అయితే చిన్నగా తీసి అన్నాన్ని గరిటెతో స్మాష్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో రాగి పిండిని వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనించుకోవాలండి. అయితే ఇప్పుడు రైస్ ఇంకా రాగి పిండిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కనుక గట్టిగా అనిపిస్తే మాత్రం హాట్ వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లో అయితే వేసుకొని రాగి ముద్దలను అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తరువాత మనం వండిన చికెన్ కాంబినేషన్లో అయితే తీసుకొని తింటూ ఉంటే అద్భుతమనే చెప్పుకోవాలండి. నేను ఎప్పుడు కూడా నా రెసిపీస్ యొక్క రివ్యూ నేను టేస్ట్ చేశాక ఇంకా ఎవరికైనా పెట్టి వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చాకే చెప్తానండి. సో ట్రస్ట్ ద ప్రాసెస్, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీ లవ్డ్ వన్స్కి ఒక్కసారి ట్రై చేసి యమ్మీ ఫుడ్ని వాళ్ళకి సర్వ్ చేయండి. తప్పకుండా మీకు ఎన్నో కామెంట్స్ని అయితే వాళ్ళు ఇస్తారు, అలాగే కాంప్లిమెంట్స్ని కూడా అందజేస్తారనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.